ఒంగోలుపై మంథన్ తుఫాను చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపింది. నిన్న సాయంత్రం నుంచి అక్కడ పరిస్థితి బీభత్సంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఇప్పుడు తుఫాన్ తీరం దాటిన తర్వాత సహాయక చర్యలు ఎట్లా కొనసాగుతున్నాయి? మా ప్రతినిధి సురేష్ జాయిన్ అవుతున్నారు లైవ్లో ఒంగోలు నుంచి. సురేష్, ఎస్ చక్రి, ఏదైతే మంథన్ తుఫాను ఎఫెక్ట్ మాత్రం ప్రకాశం జిల్లాతో పాటు ఒంగోలుపై కూడా తీవ్రంగా పడిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివారు కాలనీలు మొత్తం పూర్తిగా జలమైపోయిన పరిస్థితి ఉంది. ఏదైతే మనం ఇప్పుడు విజువల్లో చూస్తున్నాం, ఇది ఒంగోలు శివారులో ఉండే డ్రీమ్ వ్యాలీ అనే హౌసింగ్ సొసైటీలో ఉంటుంది. దీనికి సంబంధించి దాదాపు అటు మైనంపాడికి సంబంధించిన చెరువు కట్ట తెగిన నేపథ్యంలో అటువైపు నుంచి మళ్ళిన నీటి ప్రవాహం ఏదైతే ఉందో ఈ కాలనీకి సంబంధించి పూర్తి స్థాయిలో చుట్టుముట్టిన పరిస్థితి ఉంది. ఎవరు ఇళ్లలోంచి బయటకు వెళ్ళలేని పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపించింది. దాదాపుగా ఇక్కడి నుంచి దాదాపు 10 అడుగులు పైగా నీటి ప్రవాహం ఈ ఇంటి సముదాయాల్లోకి వెళ్లిన నేపథ్యంలో ప్రజలు కూడా పూర్తిగా ఇబ్బంది పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి విజువల్లో చూసినట్టుగా ఒక బిల్డింగ్ పై నుంచి కూడా అంటే పూర్తి స్థాయిలో వాళ్ళ ఇంటికి చేరే రహదారులు మొత్తం నీటిమయం కావడంతో వాళ్ళు కూడా ఇంటికి పైపెక్కున్న ఫస్ట్ ఫ్లోర్ లోకి వెళ్లి ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే లోపల ఉన్న నివాస సముదాయాల్లోకి ఉన్న వ్యక్తులను బయటికి తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ఇక్కడికి చేరుకున్న నేపథ్యం ప్రస్తుతం మనం విజువల్లో కూడా చూస్తున్నాం. ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అటు వాళ్ళకున్న ప్రత్యేకమైన రెస్క్యూ ఆపరేషన్స్ చేసి వాళ్ళని తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే 2 సార్లు అంటే ట్రాక్టర్ల అంటే కేవలం మిగతా వెహికల్స్ లోపలికి వెళ్ళలేని పరిస్థితుల్లో కేవలం ట్రాక్టర్ల ద్వారానే లోపల వాళ్ళని రెస్క్యూ చేసి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. దీంతో వాళ్ళు ఆ రెస్క్యూ సంబంధించిన ఆ టీమ్స్ మొత్తం లోపలికి ట్రాక్టర్లలో వెళ్ళాయి. లోపలికి వెళ్లి సంబంధించిన ఎవరైతే లోపల చిక్కుకొని పోయినారో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులను పూర్తి స్థాయిలో బయటికి తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా ఇప్పటికే వాళ్ళు 50 మందికి పైగా రెస్క్యూ చేసి ఇళ్లలో చిక్కుకున్న వ్యక్తులను బయటికి తీసుకొచ్చారు. మరోసారి కూడా అంటే ట్రాక్టర్ను సిద్ధం చేసుకుని మరో రౌండ్ కూడా వెళ్లేందుకు సమాయత్తమై ప్రస్తుతం ఇక్కడ వేచి చూస్తున్న పరిస్థితి మనం స్పష్టంగా చూస్తున్నాం. మొత్తం మీద ఒంగోలుకు సంబంధించి ఏదైతే నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి భారీ వర్షపాతం నమోదైంది. నిన్న సాయంత్రం వరకు దాదాపు 3-4 గంటల్లోనే 17 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదు కావడంతో ఒంగోలు నగరంలో ఉన్న రోడ్లు మొత్తం జలమయమైపోయిన పరిస్థితి ఉంది. ఓవైపు భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఒంగోలు ప్రధాన రోడ్లతో పాటు శివారు కాలనీలు కూడా జలమయమయ్యాయి. మరోవైపు ఏదైతే ఇప్పుడు త్రోగుంట ప్రాంతం వైపు ఉండే వెంకటేశ్వర కాలనీ, నేతాజీ నగర్, అదేవిధంగా చైతన్య నగర్ పలు ప్రాంతాలు ఇప్పుడు మనం చూస్తున్న డ్రీమ్ వ్యాలీ ప్రాంతం కూడా ఏదైతే అటు సంతనూతలపాడు, పేర్నమెట్ట, మైనపాడు చెరువులు తెగాయో వాటి నుంచి వస్తున్న నీళ్లు కూడా పూర్తిగా ఈ ప్రాంతం పైన పట్టంతో దాదాపుగా ఈ ప్రాంతం మొత్తం నీట మునిగిన పరిస్థితి ఉంది. దీంతో ప్రతి ఒక్కరిని రెస్క్యూ చేసి అంటే డ్రీమ్ వ్యాలీ హౌసింగ్ సొసైటీలో ఉన్న ఇళ్లలో ఉన్న చిక్కుకున్న వ్యక్తులను మొత్తం ఆ ట్రాక్టర్లో తీసుకుని వెళ్లి రెస్క్యూ చేసి బయటికి తీసుకురావాల్సిన పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో మరో రౌండ్ అంటే ఇప్పటికే 2 ట్రిప్పులు ట్రాక్టర్ల ద్వారా లోపల చిక్కుకున్న వ్యక్తులను తీసుకొచ్చారు. మరి కాసేపట్లో మిగతా వాళ్ళని కూడా తీసుకొచ్చేందుకు మొత్తం సిద్ధమవుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఏదైతే ఈ ఒంగోలు నగరానికి సంబంధించి దాదాపుగా శివారు కాలనీల్లో ఇప్పుడిప్పుడే కొంత కోలుకుంటున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తం ఉదయం నుంచి వర్షం కొంత కంట్రోల్ కావడంతో ప్రస్తుతం ఎండొస్తున్న పరిస్థితి ఉంది. దీంతో అటు పోలీసులతో పాటు ఈ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా జత కలిసి పూర్తి స్థాయిలో ఎవరైతే ఈ శివారు కాలనీలో చిక్కుకున్నారో వాళ్ళందరికీ సహాయ చర్యలు చేపడుతున్నారు. మరోవైపు అటు కర్నూలు రోడ్డు అంటే ఒంగోలు నుంచి చెమకుర్తి వెళ్లే ప్రధాన రహదారుల్లో ఈ కర్నూలు రోడ్డు కూడా ట్రాఫిక్ పూర్తిగా సంతనూతలపాడికి సంబంధించిన చెరువు తెగిపోవటం, దాని అలుగు పైనుంచి నీళ్లు పారుతున్న నేపథ్యంలో నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో ఆ చెరువుకు సంబంధించి రోడ్డుపైకి నీళ్లు వస్తున్న నేపథ్యంలో అటు కూడా పూర్తిగా నీటిని మళ్లించిన పరిస్థితి ఉంది. ఇప్పుడే ఉదయం నుంచి డైవర్షన్స్ కి గండ్లు కొట్టి ఆ నీటిని మొత్తాన్ని యువతలకి పంపించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో అటువైపు కూడా రాకపోకలు ప్రస్తుతం ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఒంగోలు నగరంలో ఉదయం నుంచి వర్షం లేకపోవడంతో కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే జనం ఇళ్ల నుంచి బయటకు వస్తున్న పరిస్థితి ఉంది. మందా తుఫాను దాటికి అటు పశ్చిమ ప్రాంతం కూడా విలవిల్లాడుతున్న పరిస్థితి ఉంది. పంట పొలాలు కూడా పూర్తిగా నీటిమయమైపోయిన పరిస్థితి స్పష్టంగా కనిపించింది. రైతులు ఇప్పటికే గత వారం రోజుల క్రితం కురిసిన వర్షాలకు
దాదాపు 8,140 హెక్టార్ల మేర పూర్తిగా పంటలు నీట మునిగాయి. ఏదైతే మిరప, సజ్జ, కంది వంటి పంటలు పూర్తిగా నీటమయమైపోయిన నేపథ్యంలో తాజాగా ఈ మొందా తుఫాను రూపంలో వచ్చిన భారీ వర్షాలు కూడా మరోసారి రైతాంగాన్ని దెబ్బతీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆ మొందా తుఫాను దాటికి ఏదైతే నగరంతో పాటు తీర ప్రాంతంలో కురిసిన వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపథ్యంలో పంట నష్టం ఎంత ఉంటుందనేది మాత్రం అంచనా వేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఒంగోలు నగరానికి సంబంధించి ప్రధాన రహదారులు కొంత వాటర్ క్లియర్ అయినప్పటికీ శివారు కాలనీలో ప్రస్తుతం వాటర్ అట్లాగే ఉంది. స్టాగ్నేట్ అయిన వాటర్లను మోటార్ల సాయంతో బయటికి పంపించి వేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇవాళ సాయంత్రానికి అన్ని ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటినైతే బయటికి పంపించి వేసి ప్రజలను సురక్షితంగా బయటికి తీసుకొస్తామని మాత్రం అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది.